హాయ్ ఆల్. సో ఈరోజు వీడియోలో తల్లి కొడుకుల ప్రేమలు ఇవి. సో నేను చేశాను బెల్లంతో భక్ష్యాలు, చాలా బాగుంటాయి. చూద్దరు, ఈ ఉగాది కావాలంటే మీరు ట్రై చేయండి. ఇలా పొంగుతాయి, చాలా టేస్టీ కూడా ఉంటాయి. సో హస్బెండ్ని అప్పుడప్పుడు హెల్ప్ అడుగుతాం, అది కూడా వాళ్ళకి చేత కాదు. అత్తయ్య కట్టచారు చేసింది. ఈ ఉగాదికి ఈ కాంబినేషన్ ట్రై చేయండి, భక్ష్యాలు కట్టచారు చాలా బాగుంటాయి. చూద్దరు పదండి. ఏమైంది, ఎందుకు రెడీ అవుతున్నావే? అట్లా చీరలు కట్టి మెయింటైన్ చేద్దామని. నాకు చీర మస్తుంది, కానీ నేను ఏది కట్టలేను. సో ఇది ఎప్పుడు ఇల్లే ఓన్గా మొత్తం మా అత్తయ్య హెల్ప్ లేకుండా నాకు నేను కట్టింది. ఇదేంటో అంత ఎట్లో కట్టింది. బాగానే కనిపిస్తున్నా అని, బాగానే కనిపిస్తుంది. బాగా లావు కనిపిస్తున్నా, బాగా లావు ఉంటే మర్యాద ఉంది. లావు ఉన్నట్టు లావు కనిపిస్తున్నా, బాగా కనిపిస్తున్నా. కరెక్ట్ చెప్పు. అట్లా అదే అప్పు మనసు దాని కళ్ళు మంచిగా ఉన్నావు కానీ అప్పుడప్పుడు చీరలు కడతావు. సరేది భక్ష్యాలు తినబుద్ధి అవుతుంది, చేస్తావా? ఆగమ్మ. అత్తమ్మా ఉగాది ఎప్పుడు ఉంది కదా, తినొచ్చు కదా. అప్పుడు అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడు ఒకటి చేయొచ్చు కదా. ఇచ్చాడు బాగుందా? బాగానే ఉంది. మనం ఉన్నాం. సరే చేస్తావా లేదా? భక్ష్యాలు అంట పదండి, భక్ష్యాలు చేద్దాం. సరే తీసాను ఇప్పుడు మళ్ళా అవసరం లేదు, ఆ గెటప్లోనే భక్ష్యాలు చేస్తానా చెయ్యి. మీ అందరికి హాయ్ గైస్, మీ అందరికి భక్ష్యాలు రెసిపీ చూపిస్తా. మా అత్త కాకుండా ఏమన్నా వండింది, సూపర్ ఉందని తింటుంది. అది చూడండి. కారకాయ టమాటా బాగుంటుంది తెలుసు నాకు. ఇవాళ ఫాస్టింగ్, నేను ఇంకేం తినలేదు. ఇక నైట్ తింటే ఇది నేను ఇలా రెడీ అయ్యాను. సో మొత్తానికి అయితే మనం భక్ష్యాలు రెడీ చేద్దాం. నా స్టైల్లో చాలా హెల్తీగా భక్ష్యాలు చేద్దాం. సో నేను చీరకి కొంగు చిన్న పెట్టుకున్న ఫీలింగ్ నాకు ఇప్పుడు వస్తుంది. ఇది రెడీమేడ్ బ్లౌజ్తో వచ్చిన చీర. ఇప్పుడు కాదు, 3-4 years బ్యాక్ ఎవరో పాపం కొలాబరేషన్లో పంపించారు. వీడియో వేసి లోపల పెట్టినా అంటే వీరువాలో పురావస్తు శాఖ నుంచి బయటికి తవ్వినట్టు ఇందాకే బయటికి తవ్వి ఎందుకో కట్టుకోవాలనిపించి కట్టుకున్నాను. సో చలో స్టార్ట్ చేద్దాం. నేను స్టీల్ కుక్కర్ నేను వాడుతున్నాను కాబట్టి నా దగ్గర ఉన్న 2 కుక్కర్లు ఇక్కడ తెచ్చిపెట్టాను. గాలిపెల్లిలో పెద్ద కుక్కర్ ఉంది, చిన్న కుక్కర్ లేదు. వెనకాల కనిపిస్తుంది చూడండి మీకు, పైన పెద్ద కుక్కర్ ఉంది. నాకు లీటర్స్ తెలీదు, కానీ ఇవైతే నేను 2 pair లాగా అమెజాన్ నుంచి తెప్పించాను అనమాట. సో నిన్న ఒరిజినల్ కన్వర్జేషన్ చాలా మందికి నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో అలా పెట్టమన్నారు, బట్ ఈవినింగ్ నాకు ఇప్పుడు కుదరలేదన్నమాట. అండ్ మా అత్తయ్యకి భక్ష్యాలు అంత ఇంట్రెస్ట్గా చేయదు, అంత పర్ఫెక్ట్ కుదిరాయి అనమాట. సో అందుకే మా ఇంట్లో ప్రౌడ్గా నేనే భక్ష్యాలు చేస్తాను చెప్పుకోవచ్చు. మా అత్తగారి ఇంట్లో నా పెళ్ళైన పెళ్ళైన 2 years నుంచి దాదాపుగా నేనే భక్ష్యాలు చేస్తాను. అత్తమ్మ చెయ్యరు, నన్నే చేయమంటారు అనమాట. బట్ మా అత్తయ్యకి షుగర్తో ఇష్టం. నేను ఈరోజు చేస్తాను బెల్లంతో, హెల్దీ వర్షన్లో. తిరుపతి అన్నకి రమ్యకి బెల్లంతో ఇష్టం. సో షుగర్తో తినే వాళ్ళు ఆ రోజు షుగర్తో చేస్తాం, ఈ బెల్లంతో మిగిలిన పూర్ణాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో ఏం లేదు, నేను గ్లాస్న్నర బియ్యం గ్లాస్న్నర శనగపప్పు తీసుకున్నాను. మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే పెసరపప్పుతో వేసేవాళ్ళు. సో ఒక గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. అంటే గ్లాస్న్నరకి 2 పావు గ్లాసు నీళ్ళు సరిపోతాయి అన్నమాట. సో దీనిలో కొంచెం పసుపు వేయండి. మీ భక్ష్యాల కలర్ మీరు ఏ బెల్లాన్ని వాడతారో దాన్ని బట్టి వస్తుంది, బేస్డ్ ఆన్ యువర్ బెల్లం. ఇప్పుడు మనం నల్లగా ఉన్న బెల్లం వాడతాం, ఆబ్వియస్లీ బ్లాక్ కలర్లోనే కొంచెం పూర్ణం అవుతుంది. ఎల్లో బెల్లం అనుకోండి, ఎల్లోగా ఉండిద్ది. సో ఇంట్లో వేసిన నెయ్యి, ఇది కొంచెం నెయ్యి వేసుకుందాము, చాలా బాగుంటుంది. మా అత్తయ్య కేంద్రం నుంచి పాలు వేస్తుంది కదా, సో స్పెషల్గా నా కోసమే నెయ్యి వేస్తాను అనమాట. సో పసుపు అండ్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆన్ చేయండి. ఒక 3 విజిల్స్ తీసేసుకోండి. సో కుక్కర్ని బట్టి ఉండదు, కొన్ని కుక్కర్లో 2 విజిల్స్కే పప్పు ఉడికిద్ది, కొన్నిలో 5-6 తీసినా పప్పు ఉడకదనమాట. సో పైన రేకులు కదండి కిచెన్లో, ఉడకపోతే దారుణంగా ఉంది తెలుసా. తర్వాత ఏంటంటే నేను ఇలా మేనేజ్ చేయడం మెల్లమెల్ల నేర్చుకొని మొత్తం మేనేజ్ చేస్తా. సో బెల్లం తీసుకోండి. బెల్లం వచ్చేసి నేను 1.5 గ్లాస్కి సరి వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. 1.5 బెల్లం వేసుకోండి. సో మీకు పర్ఫెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నాను. ఉడకబెట్టేటప్పుడు 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఉడికినాక 1 గ్లాస్ పప్పు ఉంటే 1 గ్లాస్ బెల్లం వేయాలి.
ఓకేనా. మన బెల్లం నల్లగా ఉంది, సో మన పూర్ణం నల్లగా అయింది. చూడండి, గ్లాస్నర పప్పుకి గ్లాస్నర ఇది. అండ్ దీంట్లో వాటర్ ఎక్కువ పోయమంది అత్తయ్య, నేను అందుకే ఒక గ్లాసు ఎక్కువ పోసిన. సో కుక్కర్ ఎంత బయట తీయాలో అంత బయట తీసింది. ఫైనల్గా కొంచెం నీళ్ళు కుక్కర్లో మిగిలినాయి అన్నమాట. సో ఇక కుక్కర్ అయితే విజిల్ అవుతుంది. ఈ కుక్కర్ అడ్డం ఉందని రైస్ కుక్కర్ తీసేసాను. మా అత్తయ్యని పిండి ఇమ్మంటే గోధుమ పిండి లేదన్నారు. మీకు తెలుసు, నాకు వచ్చిన ఏ పిండి ఉంటే ఆ పిండితో వేస్తాను. సో పూరి పిండి ఉందంటే దాంతో చేపిడ్డా అంటే అదే తీసుకున్నాను అనమాట. సో పూరి పిండితోటి మనం భక్షాలు చేయబోతాం. పూరి పిండి ఈజ్ నథింగ్ బట్ గోధుమ పిండి అండ్ మైదా మిక్స్ ఉంటుందండి. మీరు మైదా పిండితో చేసుకోవచ్చు, మీరు గోధుమ పిండితో చేసుకోవచ్చు, మీరు పూరి పిండితో చేసుకోవచ్చు. ఓకే, మహారాష్ట్రలో గోధుమ పిండితో వేస్తారు. వాటిని పోళీ అంటారు, పూరన్ పోళీ. చెమట చూడరి ఓ రేంజ్లో వస్తుంది. నాకు ఈ లిప్ షేడ్ చాలా బాగా నచ్చింది. జూడియోలు తీసుకున్నాను, 99 అనుకుంటా, 999 99 అనుకుంటా. బాగా అనిపించింది. తర్వాత ఋతుగాడు నిద్రకు వచ్చాడండి. చాయ్లో బిస్కెట్ తింటా నాని అన్నాడు, మమ్మీ తినబెట్టాలన్నాడు. మా అత్తయ్య రమ్మన్నది, నేను వచ్చినప్పుడు పడుకున్నాడు. పిల్లలు ఈ విధంగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఏడ్చుకుంటూ ఎంజాయ్ చేస్తారు ఈ హాలిడేస్ని. తర్వాత పప్పు అయితే ఉడికింది. దీనిలో నీళ్ళు ఎంతో ఉందనుకున్నా, కట్టచారు చేస్తుంది అత్తయ్య. సో ఆ నీళ్ళు చూసరికి చాలా తక్కువ ఉంది. కానీ ఇట్లా ఎక్కువ నీళ్ళు పోసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నాకు అర్థం కాలేదు. పప్పులో నీళ్ళు ఎక్కువ. ఇప్పుడు మీరు ఒకవేళ దీనిలో చక్కెర వేస్తే ఈ పూర్ణం ఫెయిల్ అవుతుంది. బెల్లంతో మనం ఎట్లా వేసినా పూర్ణం సెట్ అవుతుంది. మీరు ఇప్పుడే బిగినర్స్ అయితే ఖచ్చితంగా బెల్లంతో చేసుకోండి. అంటే బెల్లంలో షుగర్లో సేమ్ క్వాంటిటీలో మనకి క్యాలరీస్గా ఇంచుమించు మొత్తం సేమే ఉంటాయి. సో సేమే ఉంటాయి, కానీ బెల్లంలో కొంచెం బెటర్ థింగ్స్ మన బాడీకి వస్తాయి. అంతకుమించి ఏం లేదు, తీపిలు రెండు ఒకటే. ఓకేనా. సో తర్వాత ఇక్కడ నేను ఒక 2 చెంచాల పప్పు తీసాను, అలాగే పప్పులో ఉన్న వాటర్ తీసాను. డైరెక్ట్ ఇప్పుడు మహారాష్ట్ర వాళ్ళు అనుకోండి, పప్పులానే ఉంచి ఒక జల్లెడలో వేసి రాకుతారు అండ్ దాన్ని బెల్లం కలుపుతారు. అదే మనం అనుకోండి పప్పు గుత్తో తిప్పుతాం. ఓకేనా. సో ఇక్కడ నేను స్పూన్తో ఒకసేపు తిప్పాను, నాకు చాలా ఎక్కువ చైన్ వస్తుంది ఇట్లా వేస్తుంటే. కానీ ఊరికి వేస్తే ఎక్సర్సైజ్ అయిపోయి నా చేతులు తగ్గుతాయన్న ఫీలింగ్ కూడా వస్తుంది. దాన్ని నాకు ఎందుకో ఈసారి నాకు బాగా అనిపిస్తుంది కదా. కానీ నిజంగానే మన అత్తయ్యలంటే ఇప్పుడు చీరలు కడుతురు. మన కోడళ్ళు అల్లుళ్ళు వచ్చినప్పుడుగా మనం డ్రెస్లు వేసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు చీరలు కట్టుకోవడం ఎవరికైనా కష్టమే. తర్వాత ఇట్లా పప్పు గుత్తుతో ఇట్లా అనాలి. ఎప్పుడైతే పప్పు గుద్దికి అతుక్కున్న పూర్ణం కిందికి పడకుండా లిక్విడ్ లాగా పడకుండా అతుక్కుంటుందో అప్పుడు పూర్ణం రెడీ అయినట్టు. సో ఈ మధ్య మా జేమ్స్ బాండ్ని పిలిచాను. మా జేమ్స్ బాండ్ అంటే మా హస్బెండ్ గారు, మా ఏవండి గారు కూడా తిప్పారు. కాసేపు తిప్పి మనం ఏందో అనుకుంటాం, వాళ్ళకంటే బలం మనకే ఎక్కువ ఉంటుంది తెలుసా. వీళ్ళు సాఫ్ట్వేర్లు ఇలాంటి హార్డ్ ఉన్న వర్క్లు ఎక్కువ చేయరు. ఆడికి నాకు చేయి కూర్చుంది పోయని చెప్పి మా ఆయన వెళ్ళిపోయాడు. తింటావు భక్షాలు తింటావు ఇంకా నేను అన్నా. సో మొత్తకైతే పూర్ణం రెడీ అయిపోయింది. సో నాలాగా ఎంతమంది డబుల్ బౌల్ చేస్తాను నాకు కమెంట్లు చెప్పండి. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి తీసుకొని భక్షాలు చేసుకోవచ్చు. బట్ మనం అలా కాదు, సింక్లో బౌల్ పెరగాలిగా, దాన్ని ఇంకో బొచ్చలో వేయాలి. నాకు అలవాటు ఉందండి, నేను ఇంట్లో కూడా అంతే. కూరలు చేసినా వాటిని ఇంకో దానిలో ఊసిపెడతా, తిన్నాక తగ్గుతాయా మళ్ళీ ఇంకో దానిలో ఊసిపెడతా. అంటే అరగంట గంట సేపట్లో కూరలు 3 గిన్నెలు మారుతాయి అన్నమాట. ఓకే. అదే మా అత్తయ్య అనుకోండి వండిన దాంట్లోనే అట్లే ఉంచిద్ది, మేము పెట్టుకొని తిన్నాక నైట్ ఊచిపెట్టుద్ది, బెస్ట్ అనిపిస్తుంది. కానీ నాకు పెద్ద బోకేలు చూస్తే చిరాకు వస్తుంది కిచెన్లో. సో తర్వాత ఫస్ట్ థింగ్, మీరు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోండి. మీరు పార్చ్మెంట్ పేపర్ ఏదో అంటారు కదా, అది కూడా తీసుకోవచ్చు, బటర్ పేపర్ కూడా తీసుకోవచ్చు. సో నేను ఒక కవర్ తీసుకున్నాను, దాని మీద నెయ్యి పెట్టి నొక్కుతా ఉన్నాను అనమాట. భక్షాలను చేతితోటి ప్రెస్ చేశాను. ఇది ఒక పద్ధతి. ఓకే. అది మమ్మీ వాళ్ళ ఇంట్లో అయితే మైదా చాలా మెత్తగా కలిపి పెసరపప్పుతోటి చక్కెర వేసి పూర్ణం చేసి చేస్తారు బుజ్జి భక్షాలు. అవి ఇంకా బాగుంటాయి. తేజు కడుపులో ఉన్నప్పుడు నాకు ఎక్కువ తినాలనిపించేది. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ప్రతి ఒక్క రెసిపీ తేజు కడుపులో ఉన్నప్పుడే నేర్చుకున్నాను, ఎందుకంటే నాకు తినాలనిపించేది. మనకు చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు. రీతి అప్పటికి నేను నాకు కొంచెం అన్నీ చేయవచ్చింది. తేజ అప్పుడు నాకు అన్నీ చేయడం రాకపోతుండే. సో ఇలా భక్షాలు ఇలా పొంగుతాయి, బూరెల్లా పొంగుతాయి. సో ఫస్ట్ మెథడ్ అయిపోయింది కదా, ఇది మనం చేసే భక్షాలు. ఓకే. ఇప్పుడు మమ్మీ వాళ్ళు చేసే పూరన్ పోళీ చూద్దాం. సో ఇదే భక్షాలు ఇలా పిండితోటి పెనం మీద ఈ చపాతీ చేసే పరికరం ఏదైతే ఉందో కోల పీట మీద లాటిస్తే చపాతీలాగా అది పూరన్ పోళీ అంతే. సో నెక్స్ట్ ఇది మళ్ళీ కవర్ చేస్తాను, మీకు చూపించడం కోసం ఇది చేశాను. ఈ పూరన్ పోళీ
వేడి వేడి పాలలో కలుపుకొని తింటే ఉంటుంది, మస్తు ఉంటుంది, హెవెన్లీ కాంబినేషన్. సో నేను మరాఠీ అమ్మాయిని, తెలుగు అమ్మాయిని, నేను రెండు కాంబినేషన్స్ ఆల్వేస్ ఎంజాయ్ చేస్తాను. సో పూరన్ పొడిగా పొంగింది. ఏంది తెల్లగా ఉంది అంటే పిండి లేక నేను దాన్ని బియ్య పిండితో లాటిచ్చానమాట సైడ్కి పెట్టుకొని. సో తర్వాత వీళ్ళ దగ్గర తీసుకెళ్ళి తిందాం అనుకున్నా. వేడి వేడి భక్ష్యాలు రెడీ అయిపోయినాయి. చూడండి చాలా సాఫ్ట్గా మస్తు ఉంటాయి. భక్ష్యాలు మరీ సన్నగా ఉంటే బాగుంటుంది. మా మమ్మీ వాళ్ళ సైడ్ భక్ష్యాల్లో ఖచ్చితంగా పెసరపప్పు వేస్తారు. పెసరపప్పు భక్ష్యాలు చక్కెర వేసేస్తారు అనమాట. సో నాకు బెల్లంతో ఇష్టం. అండ్ భక్ష్యాలు తినే వాళ్ళు ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి, చాలామంది నెయ్యి ఇష్టం ఉండదు, బట్ నెయ్యి వేసుకుంటే భక్ష్యప్ప చాలా బాగుంటుంది. ఇట్లా నెయ్యి మొత్తం పోసుకోవాలి. ఇంకా శేఖర్ దగ్గరికి వెళ్దాం. శేఖర్ ఎక్కువ నెయ్యి పెట్టుకోడు, నాకు మాత్రం చాలా ఇష్టం నెయ్యితో ఉన్నది. తిందాం అనుకున్నా, అత్తయ్య శేఖర్ సపోర్ట్ చేయలే. వాటిని చూస్తే నాకేమో నోరు ఆగుతలేవు. మంచిగా నెయ్యి పైన పెట్టుకొని రోల్ చేసుకొని లపా 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 తినేసాను. ఎస్ వేడి ఉంది, బట్ అవి భక్ష్యాలండి. మీకు తెలియదు, చాలామంది భక్ష్యాలు ఉగాదికే చేసుకుంటారు. నాకు హైదరాబాద్లో 15 రోజులకు ఒకసారి పూర్ణం చేసి ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడు పడితే అప్పుడు నాకు నచ్చినప్పుడు చేసుకుంటారు. సో ఫైనల్గా శారీ ఇది బాగానే మెయింటైన్ చేశాను. ఇక సరిపోయింది, ఇక అయితే లేదు బాబో అని శారీ ముందు అన్రెడీ అయిపోయాను. గెట్ రెడీ విత్ మీ ఎలానో గెట్ అన్రెడీ విత్ మీ. మా అత్తే మోమ్ ఎక్స్ప్రెషన్ మారుతుంది చూడండి. వీడియో ఎవరికి బాగుందనింది. నేను అబద్ధాలు చెప్పాను. మా అత్త స్వీట్ తక్కువ, ఆవిడ తిన్నా చక్కెర భక్ష్యాలు తినిద్ది. సో తనకి ఎక్కువ అంటే తనకు బెల్లం ఎక్కువ నచ్చవన్నమాట. మా శేఖర్కి బెల్లం చాలా ఎక్కువ ఇష్టం షుగర్ కంటే. సో మొత్తానికి అయితే అంటే చేసిన మా అత్తయ్య ఒక్కటే తింటుంది, అదేదో పండుగ రోజు ఇష్టం అది తింటుందిలేండి. సో నేను రెసిపీ పెడతాను అనుకున్నాను కాబట్టి బెల్లంతో బాగా వేసాను. సో అత్తయ్య ఇట్లా చేసిన ఒక హాఫ్ తినేది పండుగ రోజు ఎంచక్క షుగర్ భక్ష్యాలు ఉంటాయి. సో మా ఇంట్లో ఉగాది అప్పుడు బెల్లం షుగర్ రెండింటితో ఉంటాయి. రమ్య ఖచ్చితంగా బెల్లంతో కూడా చేయవద్దు అంటుంది. సో ఈ మిగిలిన దాన్ని దాచిపెడతాను ఫ్రిడ్జ్లో, డైరెక్ట్ చేయొచ్చు అండ్ ఆ రోజు షుగర్తో చేయొచ్చు. సో నెక్స్ట్ ఏదైతే పప్పు మిగిలిందో ఆ పప్పుతో కట్టుచారు చేస్తారు. అండ్ ఇది మా మమ్మీ వాళ్ళు ఒకలా చేసేవాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు ఒకలా చేస్తారు. ఏం లేదు, ఆ కట్టచారు అంటే ఆ వాటర్ ఇంకెక్కువ ఉండాలి, బట్ మనకు తక్కువ మిగిలినాయి. ఆ వాటర్లో కొంచెం పప్పు ఒక స్పూన్ ఉంచి ఇలా మెదిపాలన్నమాట. బాగా బాగా మెదిపి మనం సాంబార్ చేసుకుంటాం కదా ఆ టైప్లో టేస్ట్ ఉంటుంది. బట్ సాంబార్ అయితే మనం కందిపప్పు వేసుకుంటాం, ఇది శనగపప్పు కాబట్టి కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ టేస్ట్ వైజ్గా చూస్తే బాగుంటుంది. సో దీంట్లో ఆనియన్స్ వేయండి, ఆనియన్స్ కడిగి వేసుకోండి. కడగకుండా వేసుకునే కదా దాని మీద పొట్టే ఉంటుంది ఎట్లా. తర్వాత పచ్చిమిర్చి, మా అత్తయ్యకి నేను పచ్చిమిర్చి కోస్తే చాలా పెద్ద కోసిన అనిపిస్తుంది అంటారు ఎప్పుడు, కానీ మా అత్తయ్య పెద్దగానే కోస్తారు. కానీ వాళ్ళు ఏంటంటే ఇలా పిటమే కోస్తారు అనమాట. సో తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేయాలి. ఆ తర్వాత ఇది మిక్స్ అయిపోయిందా, ఇందులో కొంచెం పసుపు, ఇందులోకి జీలకర్ర వెల్లిపాయ దంచేసుకోవాలన్నమాట. మీరు ఏ చారులు వేసినా జీలకర్ర వెల్లిపాయ దంచేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ అరోమా ఫ్లేవర్ అనేవి వాటికి వస్తాయి అన్నమాట. మా అత్తమ్మ చాలా స్పీడ్గా కలిపిద్దండి, ఇది మస్తు స్పీడ్గా ఇట్లా జుప్ 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 అని రుబ్బేస్తారనమాట. ఎల్లిపాయలు అయితే ఎన్ని ఉన్నా మా అత్తయ్య కొడుస్తున్నాడు. నా దృష్టిలో నేనే ఎక్కువ వెల్లి వాడతా అనిపించేది, కానీ మా అత్తయ్య ఒక రేంజ్లో వాడుతుంది. నేను ఈ మధ్య వాడడం స్టార్ట్ చేశాను. ఆబ్వియస్లీ మనం పెద్దగా అయిన కొద్దీ చిన్నప్పుడు అన్నంలోకి వెళ్ళి తీసి పక్కకు పెట్టే కరివేపాకు మనం జుట్టు కోసం మెచ్యూరిటీ లెవెల్స్ ఆ రేంజ్లో పెడతాయి, మనం జుట్టు కోసం తింటాం. అలాగే ఆకుకూరలు మంచివి కాబట్టి నచ్చకపోయినా ఏజ్ కొంచెం ఎక్కువ అయ్యాక మన పిల్లల గురించి మన హెల్త్ గురించి ఆలోచించి తినడం స్టార్ట్ చేస్తాం. అలాగే వెల్లిపాయ కూడా అంతే. నాకు చిన్నప్పుడు మా డాడీ అంటే నేను ఎంసీఏలో ఉన్నప్పుడు మా డాడీ నన్ను చారు చేసి చేయమనేవాళ్ళు. సో అప్పుడు నేను వెల్లిపాయ దంచు నాకు వేస్ట్ వచ్చి నేను వెయ్యకపోయేదాన్ని. ప్రతిసారి మా డాడీ చారు మంచిగా కాలే బిడ్డ అనేవాడు. కానీ ఇప్పుడు మా అత్తని చూసి నేను చారు బాగా నేర్చుకున్నాను, కానీ తినడానికి మా డాడీ లేడు. ఇట్స్ ఓకే. తర్వాత ఏముందండి, సాల్ట్ వేయండి చారులో, అలాగే కారం వేయండి. ఇది కొత్త పట్టించిన కారం అండి, భలే కారం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, రమ్య అత్తయ్య వీళ్ళు కారం చాలా ఎక్కువ అన్లిమిటెడ్ తింటారు. చికెన్ కర్రీ చేస్తే ఇట్లా చెవులోకి వెళ్ళి పొగలు వస్తాయి నాకు, నేను శేఖర్ తక్కువ తింటాం. అదనమాట, నాకు రమ్య వాళ్ళ ఇంట్లో చాలా కారం అనిపిస్తుంది. సో అన్నిటిని బాగా కలిపి కొంచెం
పసుపు వేయాలి. తర్వాత ఏంటంటే ఇది మరిగేటప్పుడు కొంచెం ఆయిల్ వేయాలన్నమాట ఇందులో. సో దీన్ని ఒక 10-15 నిమిషాలు మరిగిచ్చేద్దాం. కరివేపాకు కూడా వేసింది అత్తయ్య. కొత్తిమీర వేస్తే ఇంకా బాగుంటుంది. కానీ అత్తమ్మ దీంట్లో కొత్తిమీర వేస్తే కొత్తిమీర వస్తుంది బిడ్డ అనింది. సో వేయలేదన్నమాట. మేము ఇంట్లో కొత్తిమీర ఉంది బట్ వేయలేదు, ఎందుకంటే మేబీ ఆ చారులో సెట్ అవ్వదేమో. తర్వాత ఇక్కడ మా అత్త వండేసి, మా అత్తే నాకు చెప్తారు ఏది చేసినా ఖచ్చితంగా టేస్ట్ చేసి చూడాలి, అప్పుడే ఉప్పు కారం కరెక్ట్ ఉంటాయి. కానీ నాకేంటంటే నాకు అసలు టేస్ట్ చేయబుద్ది కాదు. టేస్ట్ చేసినా నాకు ఏం అర్థం కాదు. సో మొత్తంగా అయితే ఇది ఉడికింది. ఇప్పుడు దీంట్లో కొంచెం నూనె వేసిన అత్తమ్మ ఇంకో 10 నిమిషాలు ఉడకబెట్టినాం. ఓవరాల్గా ఒక 15 నుంచి 17 నిమిషాలు ఉడకబెట్టినాం. సో ఇది ఇప్పుడు దీంట్లో తాలింపు వేయాలి. చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం పవర్ పోతే ఎట్లుందో తెలిసింది ఈరోజు. సో చూసారు ఎంత ఎమ్మిగా అనిపిస్తుందో. దీనికి తాలింపు వేసేయాలి. ఇంకా తడక వేస్తుంటే ఇంట్లో అంతా ఇట్లా స్మెల్ వస్తుంది. సో చూసిరా, నేనైతే అదే గిన్నెలో ఆ గిన్నె నుంచి ఇంకో గిన్నెలోకి చారు పోసి ఇంకో గిన్నె తీసుకొని తాలింపెత్తురు, అంటే 2 గిన్నెలు ఎక్స్ట్రా. కానీ మా అత్తే ఆ చారు నన్నులో పోసి అదే గిన్నెలో తాలింపేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ ఎక్స్పీరియన్స్. మనం ఎంతసేపు మన అక్షయ పాత్రలో బౌల్ పెంచుతానే ఉంటాం. మెయిన్గా నాకు మా పూజకి ఒకటే అలవాటు, బౌల్ పడుతూనే ఉంటాయి. సో తాలింపు వేసినప్పుడు బుస్ 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 అని సౌండ్ వచ్చి ఇల్లంతా ఒకేసారి ఒక్కని స్మెల్ పోతుంది, మస్తు ఉంటుంది. ఈలోపు కరెంటు పోయింది. మా అత్తయ్య దీపం వెలిగిస్తున్నారు వత్తితోటి. ఇన్వర్టర్ తీసుకోవాలండి గాలిపల్లిలో, బట్ కొంచెం పరిస్థితులు స్టేబుల్ అయ్యాక తీసుకుందాం. నిన్నటి వీడియో చూసి మీ బుట్టాలు గోల్డ్ అక్క అన్నారు. అవును, గోల్డ్వేనండి. బ్యాంకులో ఉంటాయి అన్ని వాళ్ళ లాకర్లో. సో పెళ్ళి కట్టి పోయినప్పుడు తీస్తాం. కొన్నేమో మనం ల్యాండ్ కొన్నప్పుడు ఏమి తీసుకున్నాం కదా, బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాం కదా, సో అట్లా కూడా ఉన్నాయన్నమాట. సో అంతే. వీడియో ఇలా ఉంది, కామెంట్లో ఇప్పుడు మా లడ్డు బాబు చూడండి. బాయ్. నచ్చితే ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ ఉగాదికి భక్షాలు ట్రై చేయండి.